హాయ్ హలో అండి. హేమాస్ హోమ్ ఫుడ్స్‌లో ఈరోజు గుడ్లు, నెత్తళ్ళతో కూర ఎలా చేయాలో చూద్దాం. గుడ్లులో నెత్తళ్ళు కానీ, ఎండు రొయ్యలు కానీ, ఎండు చేపలు కానీ వేసి టమాటా వేసి వండారంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఈరోజు గుడ్లలో నెత్తళ్ళు వేసి ఎలా వండాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. తర్వాత దీనిలో 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పొయ్యండి. ఈ ఆయిల్‌లోనే ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి మనం ముందుగా కడిగి ఉంచుకున్న నెత్తళ్ళను ఈ ఆయిల్‌లో వేసి వేయించుకోండి. నెత్తళ్ళు వేగిన తర్వాత వీటిని తీసి ఒక పక్కనుంచండి. తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లను ఇదే ఆయిల్‌లో వేసి వీటిని కూడా బాగా వేయించుకోండి. గుడ్లు వేగిన తర్వాత వాటిని కూడా ఒక పక్కన పెట్టి అదే ఆయిల్‌లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటోలు వేయండి. టమాటోలు వేసి కలుపుకోండి. ఇది మగ్గేటప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ పసుపు వేయండి. పసుపు వేసి కలపండి. తర్వాత దీనిలో మీ రుచికి సరిపడినంతగా సాల్ట్ కూడా వేయండి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేయండి. కారం వేసి ఒకసారి కలిపి ఇది మగ్గనివ్వండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక అర గ్లాస్ నీళ్లు పొయ్యండి. నీళ్లు పోసి ఒకసారి ఈ కూరంతా కూడా బాగా కలపండి. ఈ తర్వాత దీనిలో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళను వేయండి. వేసి ఒకసారి కలుపుకోండి. ఆ తర్వాత గుడ్లు కూడా ఈ ఉడికేటప్పుడు గుడ్లను కూడా దీంట్లో వేసేయండి. వేసి ఒకసారి కూరంతా కూడా బాగా కలపండి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వెయ్యండి. కొత్తిమీర ఉంటే వెయ్యండి. లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. వేసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా దగ్గరికి మగ్గనివ్వండి. అంతేనండి. గుడ్లు, నెత్తళ్ళు కూర రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.